అందరికీ నమస్కారం. నా పేరు శివాని నాగరం. యూట్యూబ్లో ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరగడం జరిగింది, ఒక పాడ్కాస్ట్లో. ఆ ఇంటర్వ్యూయర్ నన్ను కొన్ని క్వశ్చన్లు అడిగారు. నార్మల్గా మన సక్సెస్ కానివ్వండి, మన చైల్డ్హుడ్ జర్నీ ఆర్ ఫిల్మ్ సక్సెస్ గురించి, డివోషనల్ జర్నీ, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ గురించి అడగడం జరిగింది. దాంట్లో నేను నా స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నాను. కేదార్నాథ్, నా రామ్కోటి రాయడము, తిరుపతి, షిరిడి ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో తిరుపతి గురించి నేను మాట్లాడడం జరిగింది. 15 minutes దర్శనం అది కొంచెం హైలైట్ అవుతుంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. అక్టోబర్ 2025లో నేను ఎయిర్పోర్ట్లో 10,500 శ్రీవాణి దర్శనం టికెట్ నేను, మా అమ్మ లైన్లో నిల్చొని టికెట్ తీసుకున్నామని. మా ఆధార్ కార్డులు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. 15 minutes అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే, లైన్లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 minutesగా నేను అందాజాగా ఫీల్ అయ్యి నేను 15 minutes అన్నాను తప్ప 15 minutes నన్ను ఎవరు టచ్ చేయలేదు అని కాదు. ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేసిన తర్వాత సర్వదర్శనం 300 rupees టికెట్ తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు జస్ట్ 5 seconds 3 seconds హార్డ్లీ స్వామివారిని చూడడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం 13 years తర్వాత స్వామివారిని అంత దగ్గరగా చూడడం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్సైట్మెంట్తో చాలా జెన్యూన్గా షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ అంతే. అది కొంచెం మిస్లీడింగ్గా వెళ్తుందండి. నేనే కాదు, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఒక్కదానే కాదు, మీలో ఎవ్వరు కూడా ఎప్పుడైనా కానీ శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా స్వామివారి దర్శనం దగ్గరగా చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా నేనేం ఎక్స్పీరియన్స్ చేశానో అంతే హ్యాపీగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకు దీనిపైన క్లారిటీ ఇవ్వాలి అని నాకు బాధ్యతగా నాకు ఇవ్వాలనిపించింది. అండ్ ఇది నా టికెట్. ఐ వాంట్ టు గివ్ క్లారిటీ ఆన్ దిస్. థ్యాంక్ యూ.